హలో అండి. వెల్కమ్ టు హేమగిరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే రెసిపీ చాలా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. పాలక్ ఆలు చీజ్ పరాటా విత్ రైతా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఎంత టేస్ట్గా ఉంటుందో అంతకన్నా హెల్తీగా ఉంటుందండి. పిల్లలు ఈ రెసిపీని తినను అని మాత్రం మారం చేయరండి. ఈ మొత్తం ప్రాసెస్ చూసిన తర్వాత మీరే ఒప్పుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? నేను ఇక్కడ క్వాంటిటీ పరంగా చెప్పాలి అంటే నేను ఒక 20 రూపీస్ దాకా పాలకూర తీసుకున్నానండి. దీన్ని 2 పార్ట్స్ కింద చేసుకున్నాను. ఒక పార్ట్ని నేను పేస్ట్ చేసుకున్నాను, ఒక పార్ట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఫస్ట్ పార్ట్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవడానికి సిద్ధం చేసుకుంటున్నానండి. చూడండి, మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ని మొత్తం మనం మిక్సీ జార్లో వేసుకొని 1 ఇంచు దాకా అల్లం ముక్కని, అలాగే కారానికి తగినట్లు 3 మీడియం సైజ్ పచ్చిమిర్చిని వేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ నేను 3 దాకా మీడియం సైజు పచ్చిమిర్చిని వేసుకొని మెత్తగా పేస్ట్ ఆడుకొని ఒక పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని 2 కప్స్ దాకా గోధుమ పిండిని, అలాగే 1/2 కప్ దాకా శనగపిండిని తీసుకోవాలండి. శనగపిండి వేయడం వల్ల ఈ పరాటాలు చాలా ఇంకా టేస్ట్గా వస్తాయని చెప్పొచ్చు. నేను ఇక్కడ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకుంటున్నానండి. నాకు 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ పడింది. ఇక్కడ మనం పాలకూరని 2 పార్ట్స్ క్రింద కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఒక పార్ట్ని మనం పేస్ట్ చేసుకున్నాం, ఒక పార్ట్ని మనం ఇలా గోధుమ పిండిలో వేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దానిలో ఒక 2 దాకా మనం పచ్చిమిర్చిని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని, అలాగే వాముని కూడా మనం వేసుకొని బాగా ముందు మెత్తగా వాము టేస్ట్ కలిసేలాగా మెత్తగా చపాతీ ముద్దని కలుపుకోవాలండి. ఈ పేస్ట్ వేసుకుంటూ మనం ఇలా చపాతీ ముద్దలా కలుపుకోవాలన్నమాట. మనం పాలకూర కట్ చేసుకొని వేసుకోవడానికి కారణం ఏంటంటే అవి మధ్యలో మనకి చపాతీ మధ్యలో తగులుతూ ఉంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న ముద్దను 2 స్పూన్స్ దాకా మనం నెయ్యి వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నాను. ఒక 2 సెకండ్స్ పాటు మనం నీట్గా కలుపుకున్న తర్వాత మనం దీని మీద ఒక వెట్ క్లాత్ తీసి ఒక 1/2 అవర్ పాటు మనం రెస్ట్లో వదిలేయాలండి. నేను 1/2 కేజీ దాకా పొటాటోస్ని ఇలా బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి. బంగాళదుంపలు బాయిల్ అయిన తర్వాత తొక్కలు తీసేసి మ్యాషర్తో కానీ ఇలా ఒక గ్లాస్తో కానీ మెత్తగా మెదుపుకోవాలన్నమాట. ఎక్కడ గట్టిగా ఉండల్లా ఉండకూడదనమాట, చాలా మెత్తగా చేసుకోవాలి. మనం పరాటా లోపల స్టఫింగ్ కింద పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్, ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దానిలో ఒక 2 దాకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, అలాగే కొత్తిమీరని కొద్దిగా మనం వేసుకొని ఈ పొటాటో మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, దీనికి మనకి కారానికి సరిపడా కారం, నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మిశ్రమంలో మనం 1 స్పూన్ దాకా ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ చట్పటాగా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ దాకా నేను ఇక్కడ చాట్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాట్ మసాలా వేసుకోవడం వల్ల మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఈ దుంప మిశ్రమాన్ని. చూడండి, అన్నీ కలుపుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వెట్ క్లాత్ వేసి రెస్ట్లో ఉంచుకున్నాం కదా, పరాటా మిశ్రమం కూడా మనకి సిద్ధమైపోయింది. ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పరాటా మిశ్రమాన్ని మనం తీసుకుందామండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పరాటా మిశ్రమాన్ని తీసుకుందాం. దీన్ని రౌండ్ బాల్ కింద చుట్టుకోవాలి. మనం 2 రకాలుగా ఈ పరాటాల్ని చేసి చూద్దామండి. ఫస్ట్ టైప్లో మనం ఇలా గోల్గా చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకుందాం.
మొదటి పద్ధతిలో మనం ఇలా రౌండ్గా చేసుకున్నాం కదండి. దీనిలోని మనం దుంప మిశ్రమం ఉంది కదా, ఈ దుంప మిశ్రమంలో నేను డైరెక్ట్గా చీజ్ స్లైసెస్ని కట్ చేసి వేస్తున్నానండి. మన దగ్గర చీజ్ స్లైసెస్ అవైలబుల్గా లేకపోతే క్యూబ్స్ అవైలబుల్గా ఉంటాయి కదా, దాన్ని గ్రేట్ చేసైనా వేసుకోవచ్చు. నేను ఇలా నా దగ్గర చీజ్ స్లైసెస్ అవైలబుల్గా ఉన్నాయి, అవి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న చీజ్ని ఒకసారి మనం కలిపేసుకుందాం నీట్గా. అంతేనండి, మొదటి పద్ధతిలో మన స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈ మిశ్రమాన్ని మనం పరాటా మిశ్రమంలో పెట్టుకొని నేను చూపించిన విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను స్టఫింగ్ని మన పరాటా మిశ్రమంలో పెట్టుకొని నీట్గా ఎడ్జెస్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను స్టఫింగ్ని పెట్టుకొని నీట్గా ఆ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ అన్నిటినీ కలుపుకోవాలన్నమాట. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నిదానంగా, ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి, నిదానంగా లైట్గా ప్రెస్ చేస్తూ మనం చపాతీలా ఒత్తుకోవాలన్నమాట. మనం గట్టిగా ప్రెస్ చేస్తే మనకి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి చాలా నిదానంగా, చాలా లైట్గా ప్రెస్ చేస్తూ మనం ఈ పరాటాల్ని ఒత్తుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం పరాటాల్ని పొయ్యి మీద పెనం వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకోవాలండి నిదానంగా. ఎక్కువగా ప్రెస్ చేయకూడదనమాట. ప్రెస్ చేస్తే మనం చీజ్ వేసుకున్నాం కదా, అది బయటికి వచ్చేస్తుంది అనమాట. లైట్గా ప్రెస్ చేసుకుంటూ నీట్గా 5 minutes పాటు రెండు వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ పరాటా చూసాం కదా, ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ పరాటా చూద్దామండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం చపాతీని మొత్తం ఒత్తేసుకుంటాం అనమాట. స్లోగా మొత్తం ఒత్తేసుకున్న తర్వాత దీని మధ్యలో మనం స్టఫింగ్ పెట్టేసుకొని దాని మీద మనం చీజ్ స్లైస్ వేసుకుంటే, చీజ్ స్లైస్ వేసుకొని 4 sides క్లోజ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెండు వైపులా కొద్దిగా పిండి చల్లుకొని చపాతీ పీటకి అంటుకోకుండా మనం అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలండి. యాజ్ ఇట్ ఈజ్ పరాటాలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా చేసుకున్న పరాటాని మనం పెనం మీద రెండు వైపులా నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ పరాటాలో మనం మొత్తం ఒక చీజ్ స్లైస్ వేసుకుంటున్నాం కదండి, ఇది ఇంకా ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుందన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే లంచ్ బాక్స్లో కూడా ఇదే పెట్టమని అడుగుతారనమాట. చూడండి, రెడీ అయిపోయింది కదా. ఇలాగే అన్ని పరాటాలు కూడా మనకి నచ్చిన రీతిలో మనం అన్నీ చేసుకొని కాల్చేసుకుందామండి. నెక్స్ట్ ఏంటంటే, మనం తీసుకున్న చపాతీ ముద్ద క్వాంటిటీ మన స్టఫింగ్కి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కడ మిగులు కానీ తగులు కానీ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ పరాటా కాంబినేషన్తో మనం రైతా చూద్దామండి. నా ఫేవరెట్ ఇది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఏం లేదండి, ఒక బౌల్లో మనకి నచ్చిన క్వాంటిటీలో పెరుగు తీసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తురుముకున్న కీరా, అలాగే కొద్దిగా క్యారెట్ని మనం తురుముకొని వేసుకోవాలండి. దీనిలో మనం కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే మన పాలక్ ఆలు చీజ్ పరాటాకి కాంబినేషన్ రైతా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది రెండింటి కాంబినేషను. అంతేనండి, మన పాలక్ ఆలు చీజ్ పరాటా విత్ రైతా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.